ఎట్టుంది బ్రో వాటర్ ఫాల్స్? అమేజింగ్, అసలు అనుకోలేదు. ఒక డీసెంట్ ఉంది కానీ ఓవర్ హైప్ గా అయితే అంత టేస్ట్ అనిపించలేదు. సూపర్ అని చెప్పించాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సఫర్ విత్ అఫ్రీ. ఇది అరకు ట్రిప్లో థర్డ్ వ్లాగ్. ఏంటి ట్రిప్కి వెళ్ళి ఇన్ని రోజులైనా ఇంకా వ్లాగ్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా? లేదండి, నేను అట్లా ప్రొఫెషనల్ కవర్ చేస్తున్నాను, ఇట్లాగా ఈ యూట్యూబ్ కూడా కవర్ చేస్తున్నాను. కాబట్టి వీక్కి 1 లాంగ్ వీడియో, డైలీ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. ఒక ఫార్మాట్ ఫాలో అవుతున్నాను. చూడండి, మేము ఇక్కడ బుర్రా కేవ్స్ ఫినిష్ చేసుకొని మనం బుర్రా కేవ్స్కి వెళ్ళే ముందు ఆ వీడియో చూస్తుంటే మనం బ్యాంబూ బిర్యానీ ఆర్డర్ చేసాము కదా, ఇదే అది. మనం 2 బ్యాంబూస్ ఆర్డర్ చేసాము. అప్రాక్సిమేట్లీ 6 మెంబర్స్ దాకా ఉన్నాము. మా అందరికి సరిపోతుందని చెప్పారు. అంటే ఒక్కొక్క బ్యాంబూ ఈజీగా 3 మెంబర్స్ తినొచ్చు. అంతే ఉంది. ఫుడ్ క్వాంటిటీ కూడా బాగా ఎక్కువ ఉంది. బట్ పీసెస్ మాత్రం 3 to 4 ఉన్నాయి అంతే. నాకు ఇక్కడ ఏంటంటే కొంచెం టెక్స్చర్ అనేది పీస్కి డ్రై అయింది, బాగా కొంచెం జ్యూసీగా ఉంటే బెటర్ అనిపించింది. ఇక టేస్ట్కి వచ్చేస్తే డీసెంట్గా ఉంది. మీరే చూడండి. దీంతోపాటు ఏదో రెడ్ చట్నీ ఇచ్చారు, అది మామూలుగా ఎర్రకారం అంటారు కదా, అది పెరుగు పులుసు. టేస్ట్ అయితే ఆర్ యు రెడీ విత్ బొంగులో చికెన్? టేస్ట్ చేసి ఎట్లుంది, ఎలా ఉంది? ఒక డీసెంట్ ఉంది కానీ ఓవర్ హైప్ గా అయితే అంత టేస్ట్ అనిపించలేదు. సూపర్ అని చెప్పించాం. ఎక్కడికన్నా ఇప్పుడు అనంతగిరి వాటర్ ఫాల్స్ కా? ఓకే, అనంతగిరి వాటర్ ఫాల్స్. వాడికి ఇక్కడే డ్రైవ్ చేసి అలవాట్లే అమ్మా. అది రిసార్ట్, గుడి కాదు రిసార్ట్ అంటది. దండం పెట్టుకోండి తిరిగి వాడు. ఫైనలీ అనంతగిరి వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. హార్డ్లీ 40 minutes to 1 hour డ్రైవ్ తర్వాత బుర్రా కేవ్స్ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇక్కడ చూడండి, పొలాలు అనేవి కొండల మధ్యలో ఉన్నట్టు చాలా బాగున్నాయి. స్టెప్ వైజ్గా ఉంది. ఇలాంటి పొలాలు మీ ఏరియాలో కూడా ఉన్నాయా లేదో కమెంట్ చేయండి. ఇక్కడ అయితే బయటే పార్కింగ్ ఆపేసారు. ఇక్కడ ఆటోలు, క్యాబ్లు. ఇక్కడ ఏంటంటే ఈ ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ బయట వాళ్ళు ఎవరు పెట్టడానికి లేదంట. ఓన్లీ ఇక్కడ ఉన్న ట్రైబల్స్కే అలో ఉంది. ఈ ప్లేసెస్ కూడా కొనాలంటే ఓన్లీ ట్రైబల్స్ మాత్రమే ఓనర్స్గా ఉంటారు ఇక్కడ, ఇంకెవరికి ఉండరు. మేబీ లీజ్కి అయితే ఇస్తారు కానీ మనం ల్యాండ్ కొనాలంటే ఇక్కడ మనకి దొరకదు. అదే అరకులో ఇక్కడ ట్రైబల్స్ లా. వ్యూ పాయింట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నాకేదో ఇదేదో సన్సెట్ సన్ రైజ్ వ్యూ పాయింట్ లా అనిపించింది. కాదు, వాటర్ ఫాల్స్ అన్నారు ఏది? ఎట్టుంది బ్రో వాటర్ ఫాల్స్? అమేజింగ్, అసలు అనుకోలేదు ఇలా ఉంటుందని. కాదు, ఇది వాటర్ ఫాల్స్ ఏది? అదిగో వాటర్ ఫాల్స్ కాదు, ఎక్కడ వాటర్ ఫాల్స్ అంటారు, ఎక్కడ మాకు కనిపించట్లేదు. మీకు కనిపిస్తుందా? కాకపోతే కాలం లాగుంది, వాటర్ ఫాల్స్ కాదు అనుకుంటా. కానీ ఇక్కడ పొలాలు ఉన్నాయి, పొలాల మధ్య వాటర్ ఫాల్స్ అన్నారు. అది మాకు అర్థం అయితే చూస్తున్నాం అండి. పర్లేదు. బాగుంది లొకేషన్. ఇదిగోండి, మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. కాకపోతే ఇక్కడంతా చూడండి, బురదగా ఫుల్ ఈ డస్ట్ తోటి, అదే చెత్త ఎక్కువ వేసేసి ఉన్నారు. అంటారు కదా, సివిక్ సెన్స్ ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు. యాక్చువల్గా ఇది ఒకరు మెయింటైన్ చేయరు. మనమే ఎక్కడికన్నా టూరిస్ట్ స్పాట్కి వెళ్ళినప్పుడు చాలా నీట్గా ఉంటూ అక్కడ డస్ట్బిన్స్ ఉంటే డస్ట్బిన్స్లో వేస్తూ ఒక దగ్గర వేస్తే బెటర్గా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఇట్లాగే ఉంటుంది. మనం దాన్ని ఏం కంప్లైంట్ చేయలేం, అది మన బేసిక్ నాలెడ్జ్. సో ఇదైతే వాటర్ ఫాల్స్. నాకు ఇది వాటర్ ఫాల్స్లా అయితే అనిపించలేదు.
పైన పొలాలు ఉన్నాయి, పొలాల నుంచి వచ్చే వాటర్ లాగా అనిపించింది. ఈయన్ని చూడండి, ఇప్పుడే సివిక్ సెన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆయన అక్కడే స్నానం చేస్తున్నాడు. అంతమంది చూస్తుంటే ఆ వాటర్ ఫాల్స్లోనే స్నానం చేస్తున్నాడు. సంథింగ్ అదే నార్త్ పర్సన్ లాగా ఉన్నాడు మేము చూసినప్పుడు. బట్ ఎందుకు వేరే అది మాత్రం సివిక్ సెన్స్ అయితే కొంచెం మెయింటైన్ చేస్తే బెటర్గా ఉంటుంది ఇట్లాంటి ప్లేస్లో. ఈ వాటర్ ఫాల్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆఫ్ అరకు. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేనైతే ఒకటే చెప్తున్నాను, ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్. మీకు నచ్చితేనే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ డూ విజిట్ అగైన్.